హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్యకిరణాలు ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి ముందు రోజు నుండే వినాయకుల్ని తీసుకొస్తున్నారు. రోడ్లపైన డీజే పెట్టి డ్యాన్స్ చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ వినాయకులకి ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నారో చూడండి. గల్లీలో పెట్టే వినాయకులే కాకుండా మా ఇంట్లో కూడా ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెట్టుకుంటాము. మా ఇంట్లో పెట్టిన చిన్న వినాయకుడికి ఎలా పూజ చేశామో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నా చిన్నప్పటి నుండే వినాయకుడిని ఇంట్లో పెట్టుకునే వాళ్ళము. వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి డాడీతో మార్కెట్కి వెళ్ళి నాకు నచ్చిన వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేదాన్ని. పీట పైన వినాయకుల్ని పెడతారు. మేము దేవుని రూమ్లో ఇలా ఒక సెల్ఫ్లో వినాయకుల్ని పెడతాము. ఒక కొత్త బ్లౌజ్ పీస్ని వేసి దానిపైన బియ్యం పోసి కుంకుమ పసుపుని చల్లాలి. వినాయకునికి కావలసిన పూజా సామాను ఆకులు, ఏలక్కాయ, గరిక పూసలు, విడి పువ్వులు, కలశము, మొక్కజొన్న, సీతాఫల్ పండు, బనానా, యాపిల్, పూలదండ, కుంకుమ, పసుపు, గంధము, మామిడాకులు, 21 రకాల ఆకులు ఉండాలని అంటారు. మనకు 21 రకాల ఆకులు దొరకకపోయినా ఎన్ని రకాలు దొరికితే అన్ని పెట్టవచ్చు. వినాయకులు భోజన ప్రియులని అంటారు. అందుకే మనం ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా స్వీట్స్ అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. వినాయకులకి మనం మెడలో పూలదండను వేస్తాము. పూలదండ వేయకపోయినా విడిపూలు పెట్టొచ్చు. కానీ వినాయకులకి ఇష్టమైన పత్తితో చేసిన వస్త్రంని మాత్రం మెడలో కంపల్సరీగా వేయాలి. ఇలా పత్తిని తీసుకొని మనం వస్త్రంని రెడీ చేసి కుంకుమ పసుపు పెడుతూ వినాయకులకి దండగా మెడలో అలంకరించాలి.
కలశం పైన స్వస్తిక్ సింబల్ని మనం కుంకుమ పసుపుతో రాయాలి. కలశంకి ఒక కంకణం కట్టి రాగి, ఇత్తడి, స్టీల్ ఏ చెంబులో అయినా మనం వాటర్ని నింపి కలశంని పెట్టొచ్చు. మన పెద్ద వినాయకుడి పక్కన మట్టితో చేసిన చిన్న వినాయకుడిని కంపల్సరీగా పెట్టాలి. మట్టితో చేసిన వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. చిన్నప్పుడు పుస్తకాలను పెట్టి వినాయకుని ముందు గుంజీలు తీసి చదువు బాగా రావాలని మొక్కేవాళ్ళము. చదువుకున్నప్పుడు పుస్తకాల్ని, జాబ్ చేస్తున్నప్పుడు మన వృత్తికి సంబంధించిన వస్తువుని వినాయకుని ముందు పెట్టి పూజ చేసి వినాయక చవితి రోజు మొక్కితే మనకి మంచి జరుగుతుందని నమ్మకము. అందుకే మన వృత్తికి సంబంధించిన ఒక వస్తువుని వినాయకుని ముందు పెట్టి కంపల్సరీగా పూజ చేయాలి. దేవుడి ముందు దీపం వెలిగించడానికి ఎవరికి నచ్చినవి వాళ్ళు దీపాలు పెట్టుకుంటారు. మేమైతే మట్టితో చేసిన ప్రమిదల్లో నూనెని పోసి అఖండ జ్యోతిని వెలిగిస్తాము. ఇలా చేయడం వల్ల మనం పొద్దున దేవునికి పూజ చేసినప్పటి నుంచి సాయంత్రం మళ్ళీ వినాయకుడికి పూజ చేసే వరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. గణపతి అడుగుల్ని మనము సున్నము జాజుతో ఇలా రౌండ్గా వేస్తాము. సాయంత్రం అయితే ఇంటి ముందు, ఇంట్లో ఈ విధంగా అడుగుల్ని కంపల్సరీగా వినాయక చవితి రోజు వేస్తారు. నూనె, ఉప్పు వాడకుండా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తాలికలు నైవేద్యంగా చేస్తారు. 11 సార్లైనా 101 సార్లైనా పూలను దేవుని మీద వేస్తూ గణపతి సాంగ్స్ వింటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్తూ మనం పూజను చేయాలి. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతినివ్వాలి. చిన్నప్పుడు వినాయక చవితి రోజు పూజ అయిపోయిన తర్వాత వినాయకుని ముందు ముక్కు నేలకు రాసి గుంజిలు తీయడం వల్ల చదువు బాగా వస్తుందని మా డాడీ చెప్పేవారు. అలానే మేము గుంజిలు తీసేవాళ్ళం.
ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు వినాయకుడికి చిన్నప్పటి నుంచి మేము ఇలానే పూజ చేస్తాము. మేము చేసిన మా ఇంట్లో పూజ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.